ఇక్కడ నాకంటే ఎంతో జ్ఞానం కలిగిన వారు ఈ మైదానంలో, ఈ కమ్యూనిటీ హాల్లో ఉన్నారు తండ్రి. నన్ను మీరు వాడుకోవాలని ఈ పాత్రని మీరు ఇష్టపడినందుకు వందనాలు. బలహీనుణ్ణి, ఇందులో చూసుకున్న లోకంలో దేంట్లోనూ గొప్పవాణ్ణి కాదు. ఖాళీ పాత్రగా యజమానుడివై నీవు వాడుకుని అర్హమైన పాత్రగా వాడుకోండి అని కోరుకుంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం. ఒక ఫ్యాన్ ఉందనుకోండి, ఆ ఫ్యాన్ గురించి చెప్పాలి అంటే దాన్ని తయారు చేసిన వాడే చెప్పాలి. లోకంలో ఏదున్నా దాని మూలానికి మనం వెళ్ళి ఇది ఎంతకాలం పనిచేస్తుంది అని దాన్ని మనం తెలుసుకోవాలి. రీసెర్చ్ చెయ్యాలి అంటే అది చేసిన కంపెనీ ఆ ప్రారంభానికి మనం వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతే, దాని మూలానికి వెళ్ళిపోతే అది ఎప్పుడు ఆగిపోద్ది, అది ఎప్పుడు నాశనం అయిపోద్ది అనేది మనకేమవుద్దండి తెలుస్తుంది. అది లోక జ్ఞానం. ఇది ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మరి ఈ తరములో పుట్టిన జైశాల్ పిడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్నానండి నేను. అందుకే ఆ బొమ్మ వేస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని వారలారా, ఆ బొమ్మ ఎందుకు వేయవలసి వచ్చిందంటే అక్కడ నేర్చుకున్నాను కనుక. చాలామంది నేర్చుకున్న వాళ్ళు కూడా బొమ్మ వేయకుండా చెప్తున్నారులేండి, దాని గురించి కాదు. దేవుని వాక్యము మనకు అర్థం అవ్వటం చిన్న సంగతి కాదండి. అది అర్థం అవ్వాలి అంటే దానికి తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఒక షుగర్కి ఒక మంచి వైద్యుడు ఉన్నాడండి. ఆయనకి షుగర్ ఉందో లేదో మనకు అవసరమా? ఏమండి, ఆ షుగర్ మందు ఇచ్చి ఆయనకి షుగర్ వ్యాధి ఉందండి, నేను మందు అని అనకూడదు మనం. ఆ షుగర్ ఉంది కాబట్టే ఆ షుగర్ వ్యాధి మీద ఆయన ఏం చేశాడు? రీసెర్చ్ చేశాడు. పరిశోధన అంటారు దాన్ని. ఆయనకి షుగర్ ఉందో ఏముందో మనకెందుకు? మందులు ఉన్నాయా లేవా తెలుసుకోవాలి. మన జబ్బు తగ్గుతుందా లేదా అని ఏం చేయాలి? తెలుసుకుని మందులు వేసుకోవాలి. ఆత్మలు రోగులు మనం. ఆత్మ బాగుపడాలి అంటే ఏం వేసుకోవాలి? మందులు వేసుకోవాలి. మందులు ఎవరిస్తారు? రోగులకి మందులు ఎవరిస్తారు? వైద్యుడు. ఎవరైనా పరమ వైద్యుడు. ఉన్నాయా మందులు? 66 పుస్తకాలు ఇచ్చాడు మందులు. ఓకేనండి, చిన్న పాయింట్ అన్నమాట, అది అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 24 అధ్యాయము. మత్తయి సువార్త 24 అధ్యాయము 12 వచనమండి. అక్రమము విస్తరించుట చేత. ఏం విస్తరిస్తుందంటండి? అక్రమం విస్తరించుట చేత
అనేకుల ప్రేమ చల్లారును. చల్లారును చల్లారును చల్లారును. నీళ్లు వేడిగా ఉన్నాయి, ఏమైనాయి? చల్లారును. చూడండి ఎంత మహాజ్ఞానం. ఎవరు నేను బ్రతుకున్నాడా చనిపోయాడా డాక్టర్ గారు చూడండి అంటే చల్లారును. చల్లారిపోయాడు అనుకోండి, ఏమయ్యాడు? చచ్చిపోయాడు. నేనండి చాలా చేశానండి, ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానండి. అయితే నువ్వేమైపోయావు? ఏమైపోయావు? చల్లారిపోయావు. చల్లారిపోతే నీ వల్ల అటు దెయ్యానికి ఉపయోగం లేదు, ఇటు దేవునికి ఉపయోగం లేదు. ఎందుకు చల్లారును అంటున్నాడంటే ఏం విస్తరించింది అన్నాడు? అక్రమము. ఏం బైబిల్ అండి. మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త మరియు ఈ రాజ్య సువార్త అన్నాడు. రాజ్యం అన్నాడు, తర్వాత ఏమన్నాడు? సువార్త అన్నాడు. కే పాలు గారు కూడా సువార్త చేసేవాడు. ఏ సువార్త చేసేవాడు తెలుసా? నేను 2 అట్టుపళ్ళు తొక్కలు కూడా తినడానికి నాకేముండేది కాదు, కొనుక్కుంటానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. నన్ను ఏం చేసాడు అన్నాడు? ఈరోజు ఫ్లైట్లో తిరుగుతున్నాను, నేను ఎంత ఆశీర్వదింపబడ్డాను అన్నాడు. ఇలా ఆశీర్వదించిన తర్వాత ఏమైపోయాడు? మళ్ళీ ఏమైపోయాడు? చల్లారిపోయాడు, రాజకీయంలోకి వెళ్ళిపోయాడు. ప్రధానమంత్రి నమస్కారం పాస్టర్ గారు, కే పాల్ గారు నమస్కారం. టోటల్గా ప్రపంచంలో ఉన్నవారందరూ కూడా కే పాల్ గారికి ఏం చేసేవారు? నమస్కారం చేసేవారు. ఇప్పుడు నమస్కారం కాదు, వీడికి ఏం పట్టింది అంటున్నారు? పిచ్చి పట్టింది అంటున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? ఉప్పు సారం కావాలి, అది రాజులకు కావాలి, ప్రపంచానికి కావాలి, నియంతలకు కావాలి. ఉప్పుగా ఉన్నప్పుడు అది నిస్సారమైనప్పుడు అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి నీ పనికి రాదంటే నిస్సారం అయిపోయాడు. కేవలం రాజకీయం ఎందుకు నాయన నీకు? రాజ్య సువార్త మానేసి నీకేది కావాలంటే అది ఇచ్చాడు నీ పరలోకపు తండ్రి. ఫ్లైట్ కావాలా, కారు కావాలా, బంగళా కావాలా, ఏం కావాలి? సూటు కావాలా, కోటు కావాలా, ఏం కావాలరా అన్నాడు. తీసుకో అని ఇచ్చాడు. ఆ తర్వాత నీకు రాజకీయం కావాలా? నిస్సారమైపోయాడు, మార్గం తప్పి తిరుగుచున్నాడు. ట్రైన్ మార్గంలో వెళ్ళినప్పుడు ఏమవుద్ది? అటు వైజాగ్ వెళ్తుంది, ఇటు హైదరాబాద్ వెళ్తుంది. ట్రైన్ మార్గం తప్పింది అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుందో మీకే తెలుసు. అడ్రస్ లేకుండా అయిపోతున్నాయి ఆత్మీయ శరీర జీవితాలు. ఆలోచించేయండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా అన్నాడండి, అంతటా ప్రకటింపబడును. అంతటా ప్రకటించాలంటే ఏది ప్రకటించేవాళ్ళేరే? కోత విస్తారంగా ఉంది, కోసేవాడేటి? పనివారు లేరు. ఏ పనివారు లేరు? డాక్టర్లు లేరా? కోకులుగా ఉన్నారు. యాక్టర్లు లేరా?
కోకులలుగా ఉన్నారు. కలెక్టర్లు లేరా? ఎంతమంది? కర్మాగారంలో ఏ రంగంలోకి వెళ్ళినా ఎందులో కూడా ఏమవ్వలేదు. ప్రతి దాంట్లో జాబులు లేక తిరుగుతూ ఉన్నారు. కానీ కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువాయను. అందరూ ఏం చూసుకుంటున్నారు? సొంత కార్యాలు. నా భార్య, నా పిల్లలు, ఏది నీది? మరుక్షణం ఏం జరుగుద్దో మనకు తెలియని ఈ చిన్న జీవితం కోసం పాగులాట పడిపోతున్నాం. దేవుని కోసం ఏరండి బ్రతికేవాళ్ళు? దేవుడు 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 అనేవాళ్ళు లేరి. దేవుని కోసం నువ్వు పుట్టావు, దేవుని కోసం నువ్వు బ్రతకాలి, నిన్ను పుట్టించింది దేవుడు అని 66 పుస్తకాల్లో ఏ తండ్రి రాసి ఇవ్వని స్వర్గలేఖను దేవుడు రాసిస్తే ఎవరు ఆలోచిస్తున్నారండి జీవితం గురించి? ఎవరు చేస్తున్నారండి దేవుని పని? ఎవరు దేవుని కోసం బ్రతుకుతున్నారు? ఎవరికో దేవుని కోసం ఆలోచిస్తున్నారు? దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. సేవ చేశాడు. ఏ సేవ? దేవుని సేవ. ఎలా చేశాడు తెలుసా దావీదు? దేవుని సంకల్పం చొప్పున. మరి ఇప్పుడు సేవకులు ఎవరి సంకల్పం చొప్పున చేస్తున్నారు? వీళ్ళకు ఒక సంకల్పం ఉంది. మన సంకల్పం వేరు, దేవుని సంకల్పం వేరు. ఈ రాజ్య సువార్త సకల జనులకు ఏమవ్వాలంటున్నాడు? సాక్షాత్తంగా ప్రకటించాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక స్పీకర్ అవ్వాలి. చర్చికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క స్పీకర్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు రాజ్య సువార్త వెళ్తుందా లేదా? వెళ్ళిపోద్ది. మీరు రొట్టెని తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరేం చేయండి? అయ్యగారు ప్రకటిస్తారు, మీరు పడుకోండి అన్నాడా? ఎవరైతే ఆయన శరీరాన్ని తింటున్నారో, ఎవరైతే ఆయన రక్తాన్ని తాగుతున్నారో వారు ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురించాలి, సువార్త ప్రచురించాలి. ఇది వదిలిపెట్టేసి ఇది వదిలిపెట్టండి ఒకటి ఉంది, అది రాజ్య సువార్త ప్రకటించాలి కదా. ప్రకటించే వాళ్ళు ఏరి ప్రకటించే వాళ్ళు ఏరి. ఏ కుటుంబాలు కాపాడుకుంటున్నావా? సంఘం బాగోవాలంటే కుటుంబం బాగోవాలి. కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది. సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు మొత్తం వ్యవస్థ అంతా పాడైపోతుందంటే ఏం వెళ్తలేదు? రాజ్య సువార్త వెళ్తలేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడో చూడండి. సహోదరులారా, ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాము, కానీ ఎన్ని ఆలోచనలు మనలో ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. కానీ మన పితరులకు ఆలోచన లేదు. ఏమంటున్నారు తెలుసా? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశపూర్వకముగా మీకు నేను సువార్త ప్రకటించితినో ఆ ఉపదేశమును, ఇది నా ఉపదేశం కాదు. ఎవరి ఉపదేశం అంటున్నాడు? దేవుని ఉపదేశం. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వలన ఏ సువార్త వలన? రాజ్య సువార్త వలన మీరేం పొందుతారంట? మీరు రక్షణ పొందువారయుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. నాకు ఇయ్యబడిన ఉపదేశం
అంటే ఉపదేశం అంటే ఎవరో ఈయనకి ఏం చెప్పారు, ఈ సువార్తనే తెలియచేశారు, ఉపదేశించారు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము. యేసుప్రభు వచ్చేసాడు, చనిపోయాడు, ఏదో అయిపోయింది. నో, లేఖనముల ప్రకారము ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎక్కడ లేడు యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది యేసు లేకన్నా కలగలేదు. విశ్వాన్ని కలిగించిన ఆయనే విశ్వం గురించి చెప్పగలడు. మనిషిని కలిగించిన ఆయనే మనిషి గురించి చెప్పగలడు. ప్రకృతి ఎప్పుడు నాశనం అవుతుందో చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఆయనే కలిగించాడు గనుక. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును. లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను. లేఖనం చదువుతున్నారా? లేఖనాన్ని యేసు ప్రభు నమ్ముకున్నామమ్మా, ఏముందమ్మా సుఖం, ఏముందమ్మా? ఏంటి సుఖాల కోసమా? యేసు ప్రభు నమ్ముకుంటే అన్నీ సుఖాలే. ఎవరు చెప్పారు నీకు? యేసుప్రభు నమ్ముకుంటే అన్ని సుఖాలైనా కలిపి నోట్లో పెడతాడు యేసుప్రభు. కలిగి ఉన్నదేది ఆయన లేక నాకు కలగలేదు. కానీ మనము ఎలాగ ఈ లోకాన్ని వాడుకోవాలో, ఈ లోకంలో మనం ఎలా ఉండాలో, ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలో, ఈ లోకంలో ఎలాగా జీవించాలో మనల్ని రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధులుగా చేసి సకల శాస్త్రాలని మించిన జ్ఞానాన్ని 66 పుస్తకాల్లో ఇచ్చి మీరు చనిపోయిన తర్వాత మరొక జీవితం మీకు ఉందని చెప్పటం కోసం ఆయన ఏం చేశాడు తెలుసండి? మరణించి వచ్చాడు, జీవించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన్న లేపబడ్డాడు. సమాధిని గెలిచిన సజీవుడు, మృత్యుంజయుడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని జయించి మరణ ముళ్ళును విరిచి సజీవుడిగా లేచిన సజీవుడు ఆయన. అది సువార్త. నమ్ముతున్నావా? నువ్వు లెగుతావని, ఆ పరలోకం ఉందని, ఇది వదిలిపెట్టేసి జీవితం అని, రాబోయే జీవితం అది అద్భుతమైన జీవితం అని ఇలా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకు పిల్లలు పుట్టారు. యేసుప్రభుని నమ్ముకోదు పుట్టరా? మీ యేసుప్రభు పక్షపాత? నో. యేసుప్రభుని నమ్ముకున్నానమ్మ, నాకు అది వచ్చింది. లేకపోతే రాదా? నువ్వు కష్టపడితే రాదా? నువ్వు కష్టపడితే ప్రయోజకుడు అవ్వా? నువ్వు కష్టపడితే నువ్వు ఈ లోకంలో గొప్పవాడు అవ్వా? అవుతావు. కానీ నీవు పరలోకానికి వెళ్ళాలి అంటే నీ మనస్సు ఏమవ్వాలి? మారాలి. రాజ్య సువార్తను నువ్వేం చేయాలి? అంగీకరించాలి. అది లేఖనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలండి. భేదాలు మనకి, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే, అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు పేతురు గారు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. వాళ్ళకో ప్రభు, వీళ్ళకో ప్రభు. నో, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. ఆ ప్రభు నీకు ప్రభువుగా అయ్యాడా? ఆ చదవండి అక్కడి నుంచి.
ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యి ఉండి తన ప్రార్థన చేయి వారందరికీ, ఏమండి, తనకు ప్రార్థన చేయి వారందరికీ కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన చిన్నగా అంచనా వేసుకుంటున్నాం? నో, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. నిధులన్నీ ఆయనవే, ప్రకృతి అంతా ఆయనదే. ఆయన లేకుండా ఎంచు కూడా కదలదు. ఈరోజు మనం ఇలా వాక్యాన్ని ప్రకటించుకుంటున్నామంటే, ఈరోజు రైతులందరూ సేవ్ అవుతున్నారంటే అంతే. ఇలా వచ్చే తుఫాను ఎటో వెళ్ళిపోయింది, లేకపోతే మనకి లేదు ఈరోజు ఈ వాతావరణం. ఆయనది. ఆయన వల్ల బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆయన ఐశ్వర్యవంతుడు. మనం అడుక్కునే వాళ్ళం. మనం అడుక్కుంటే ఆయన ఏం పెడుతున్నాడు? మనకి భిక్ష పెడుతున్నాడు. భిక్ష పెడుతున్నాడు. నేను ఆయన అడుక్కుంటాం ఏంటంటే అడ్రస్ లేకుండా అయిపోతాం మనం. ఆయన ఐశ్వర్యవంతుడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. దుష్టుడు విర్రవీగిపోతున్నాడు, నాశనం చేసేస్తున్నాడు వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని, సంఘ వ్యవస్థని. ఇప్పుడు ఆడి కబంధాస్తాల నుంచి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కాపాడుకోవాలన్నా, నీ సంఘాన్ని కాపాడుకోవాలన్నా, నీ వ్యవస్థను కాపాడుకోవాలన్నా నీవు ఒక ఆయన పాదాలు పట్టాలి. ఆయన ప్రపంచ మోక్ష ప్రదాత. ఆయన నామములోనే మనకి భద్రత, ఆయన నామములోనే మనకి రక్షణ, ఆయన నామములోనే మనకి విడుదల. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడును. వారు విశ్వాసం లేదనుకో ఎలా ప్రార్థన చేస్తాం మనం? విశ్వాసం, నమ్మకం ఎవరి మీద? దేవుని మీద ఉందా నమ్మకం? నీ భార్యని నమ్ముతున్నావు, నీ భర్తను నమ్ముతున్నావు, నీ పిల్లల్ని నమ్ముతున్నావు, ఎవరో ఆడి అడ్రస్ లేనోడిని నమ్ముతున్నావు. ఆడి అడ్రస్ ఏంటో నీకు తెలియదు, ఆడి సొత్తు ఏంటో మొదలేంటో తెలియదు. కానీ నిన్ను కాపాడేవాడిని నువ్వు నమ్ముతలేదు. నీకోసం ప్రాణం పెట్టిన రక్షకుడిని నువ్వు నమ్ముతలేదు. నీకోసం తన సర్వాన్ని, రత్వాన్ని, జీవితాన్ని ఇచ్చి నిన్ను రాజుగా, యాజకునిగా, పరిశుద్ధునిగా చేసి నిన్ను ఐశ్వర్యవంతునిగా పరలోకానికి తీసుకువెళ్ళే మహాజ్ఞానాన్ని మనం ఏం చేయట్లేదండి? నమ్మటం లేదు. దేవుడు నమ్ముతులేదండి. నమ్ముట నీ వలన అయితే ఆయనకి సమస్తము, నువ్వు నమ్మితే చాలు, ఆయన ఏదైనా చేస్తాడు. పేతురు ఏంటి, నువ్వు నిజంగా యేసు ప్రభువు అయితే, నువ్వు నిజంగా మా మెస్సయ్య అయితే నువ్వు నీటి మీద నడుస్తున్నావు, నేను కూడా ఏమనుకుంటున్నాను? నడాలనుకుంటున్నాను. దా నమ్మావా? రా అన్నాడు. సముద్రం మీద నడుస్తున్నాడు. నమ్మాడు కనుక దిగిపోయాడు దోణిలోంచి, సముద్రం మీద నడుస్తున్నాడు పేతురు. నడవగలదువా? నడవగలదు. ఎప్పుడు దాకా నడిచాడు? ఆయన వైపు చూసినంతసేపు నడిచాడు. నువ్వెవరి వైపు చూస్తున్నావు? లోకం వైపు చూస్తున్నావా? ఆయన వైపు చూస్తున్నావా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరో వైపు చూస్తున్నావు? ఎంతవరకు చదివారు? 15 కూడా చదువు. ప్రకటించేవారు, ప్రకటించడానికి వచ్చావు. మీ సంఘాలను విడగొట్టడానికో, మీ కుటుంబాలని పాడు చేయడానికో, మీకు నుంచి ఏదో ఆశించి కదండి. వ్యవస్థ నాశనానికి వెళ్ళిపోతుంది. క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం. ఎప్పుడు ఎలా
పరిశుద్ధు, ఎవరికి తెలియకుండా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేసి వీళ్ళు ఎలాగే చెప్పుకుంటారు, వస్తానని ఎప్పుడో చెప్పాడు, వచ్చాడా? వస్తానన్నవాడు రాకమా అన్న వస్తాడు, రాకన్నా మాండవు. కానీ నీ బ్రతుకు ఏమవుతలేదని వస్తలేదు, నీ బ్రతుకు మారతలేదని ఆయన రావట్లేదు. నువ్వు మారాలని, నీ జీవితం మారాలని, మనం మారాలని. ఇవాళ మారుతావు, రేపు మారుతావు, ఎల్లుండి మారుతావు, మరలా ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం. అందరూ మారాలి. కొందరు కాదండి, అందరూ మారాలి. అందరూ మారాలని మన విషయమై ఆయన దీర్ఘశాంతం గల వాడే ఉన్నాడు. వెళ్తాను తండ్రి, వెళ్తాను, ఇంకా ఇవాళ మారతాడేమో. ఎన్నో కార్యాలు చేశాడు కదా నా కోసం. ఆ కుమారుడు, అతను మారాలి, ఆమె మారాలి. ఈ పెనుమంటలో ఎవరో మారాలి. ఆ పరలోకంలో తండ్రి ఏం చేయాలి? పండగ చేసుకోవాలి. ఆ పరలోకంలో తండ్రి పండగ చేసుకోవాలంటే ఈ సువార్త మీకేమవ్వాలి? సాక్షార్థంగా ప్రకటించాలి. తమ్ముడు ప్రకటించాలి, నేను ప్రకటించాలి. ఈ 3 రోజుల ప్రసంగానికి ఎంతమందిని మార్చుకుంటాడో మహిమా ఘనత ఎవరు పొందాలి? ఆయనే పొందాలి. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించే వారి పాదములు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త అంటే మీ జీవితాన్ని పాడు చేసేది కాదు సువార్త. ఈ రాజ్య సువార్త అంటే మీ జీవితాన్ని కట్టేది. మన ప్రభు జీవితాన్ని నిలబెట్టేవాడు, మన ప్రభు కుటుంబాలను కాపాడేవాడు, మన ప్రభు సంఘాలని నిలబెట్టే రాజ్య సువార్త. ఎవరిని కూడా ఎంత ఘోర పాపినైనా ఏం చేస్తాడు ఆయన? మారిసే అంత దమ్మున్న స్పీకర్ ఎవరు తెలుసా? యేసుక్రీస్తు, సద్బోధకుడు ఆయన. ఇది నా బోధ అనుకోకూడదు మీరు. ఎవరి బోధ తెలుసా? ఆయన బోధ ఇది. మీరు విశ్వసిస్తే, మీ మనసు మార్చుకుంటే మీ పాదములు ఏమైపోతాయి తెలుసా? సుందరములైపోతాయి. వేశ్యలు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు. చిచ్చి అనుకుంటున్నారు ఈ జీవితం. ఇంతకాలం నుంచి ఇన్ని ప్రసంగాలు వింటున్నావు, ఇంతమంది బోధకులు మైకి పట్టుకుని కుమ్ముతున్నారు వాక్యాన్ని. నీవు మారవా సోదరా? నువ్వు మారవా? మారాలి. నీకోసమే ఈ రాత్రి ఆయన పిలుస్తున్నాడు. నువ్వు సుందరంగా అవ్వాలి. మా క్యాసెట్, మొదటి క్యాసెట్ సుందర శబ్ద లేఖన మాల ఎన్ని జీవితాల్లో మార్చేసింది. మాల జీవితాల్ని ఉద్ధరించేసి నీ పాటలు కాదు అవి. ఏంటి తెలుసా? పాఠాలు. జీవితాల్ని వెలిగించే పాఠాలు. మారాలి మనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం అండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. సువార్త ప్రకటించుచు. సువార్త ప్రకటించాలి. నా గురించి ఎందుకు? నేను పెంట మీద దూళ్ళంటూ పేడ కింద పురుగుని ఎందుకయ్యా కేపాలో చెప్పావు? ఎవరి గురించి చెప్పాలి? నువ్వు రాజు, యాజకుడు అని బైబిల్ చెబుతుంది. ప్రకటించవలసింది నిన్ను కాదు, ప్రకటించుకుంటాం. నీ సాక్ష్యం కాదు మాకు కావాల్సింది. ఎవరి సాక్ష్యం కావాలి? యేసుక్రీస్తు సాక్ష్యం. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నాడు. ఇక్కడేమన్నాడండి? సువార్త ప్రకటించువారు, సువార్త ప్రకటించుచు
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురము చేయు వారి పాదములు మీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములు, ఎంతో సుందరములు. సువార్తను ప్రకటించాలి, సునాదం వినిపించాలి, దేవుని కోసం భరించాలి. ఈ రాజ్య సువార్త సకల జనులకు ఏం చేయాలి? సాక్షాత్తంగా ప్రకటించాలి. ఒక డాక్టరు ఏమవుతాడు తెలుసా? ఒక డాక్టర్ ఏమవుతాడు తెలుసా అండి? డాక్టర్ ఏమవుతాడు? డాక్టర్ కొడుకు ఏమవుతాడు? మళ్ళీ డాక్టరే చేస్తాడు. అవునా? నేను డాక్టర్ అయ్యాను, తర్వాత నా జాబ్ ఎవరు చేయాలి? మళ్ళీ డాక్టర్. ఒక యాక్టర్ తన కొడుకుని ఏం చేస్తాడు? యాక్టర్ని చేస్తాడు. కానీ ఈరోజు ఒక సేవకుడు కుమారుడు సేవకుడు అవుతున్నాడా? అవట్లేదు. సేవలో ఎన్నో కష్టాలండి. ఎందుకండి బాబు? ఏదో జాబ్ చేసుకుంటారండి. అర్థం అవ్వలేదు. సేవకుడు కొన్న విలువ సేవకుని కుమారుడికి ఏమవ్వలేదు, అర్థం అవ్వలేదు. ఇంకా విశ్వాసి కుమారుడు సేవకుడు ఎలా అవుతాడు? ఈ రాజ్య సువార్త ఎప్పుడు ప్రపంచానికి వెళ్తుంది? ఎంబీటీ ఇచ్చి రాసేసి తీసేసుకుని మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ అని నువ్వు బోర్డు పెట్టేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఊరి చేతకాలు చూస్తా మార్గం తప్పి తిరుగుతున్న చుక్కలు ఎన్నో ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుక నువ్వు చేసింది. అరవై 66 పుస్తకాల మీద పట్టు లేక, ఈ జీవ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించక, ఈ లోకంలో ఉన్న దేనికోసమో నువ్వు తిరుగుతున్నావా? బైబిల్ పట్టుకుని దాని మీద పట్టు లేకుండా సకల శాస్త్రాలని మించిన ఈ మహాజ్ఞానాన్ని దీన్ని పట్టు సంపాదించలేక అనేక జీవితాలను వెలిగించవలసిన నీవు ఎవరో నీకు చెప్పటమా? ఎవరో నీకు బోధించటమా? మిడిమిడి జ్ఞానంతో ఉన్న ఈ లోకంలో ఉన్న 60, 70, 80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం బ్రతికే వీళ్ళు నీకు చెప్పటమా? నో, నీకు అర్థం అవ్వలేదు బైబిల్. అందుకే రావటం లేదు ఆయన. నీకు అన్నీ అర్థమైనవి కానీ నీకేమర్థం అవ్వలేదు, బైబిల్ అర్థం కాలేదు. మోసపోవద్దు. దేవుడు ఎక్కిరింపబడు. మనుషుడు ఏదిత్తునో అదే పంట కోయిను. నీవు ఏదిత్తుతావు అదే కోస్తావు. నీకు తెలుసది. మనకు తెలిసినవే. ఎందుకు మోసపోతున్నాం మనం? ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టుడిని అయిపోతునేమో అని పౌలు గారు ఏమన్నారు తెలుసండి? నా ఒంటిని నేను నలగొట్టుకుంటూ దాన్ని ఏం చేస్తున్నాను? లోపరుచుకుంటున్నాను. ఎందుకు లోపరుచుకుంటున్నాడు తెలుసా? ప్రకటించిన తర్వాత నేనేమైపోతానని? భ్రష్టుడిని అయిపోతానని. భ్రష్టాత్మని రానివ్వకూడదు మన దగ్గరికి. అక్రమం విస్తరించింది. అనేకుల ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోతే ఇంక నీ బతికి ఏమీ లేదు, విలువ లేదు, అయిపోయింది. చేయబట్టుకున్న డాక్టర్ గారు ఉన్నారు. రామరాజు గారు డాక్టర్ గారి కంటే పెద్ద డాక్టర్ ఉన్నారు వెనకాల. డాక్టర్లకే డాక్టర్ ఆయన. అందుకే ఈయన్ని ఎవరు పట్టేసుకున్నారు తెలుసా? పరమ డాక్టర్ పట్టేసుకున్నాడు. జాన్, నా కుమారుడు జాన్, నువ్వు ఈ డాక్టర్ కాదయ్యా, నువ్వే డాక్టర్ అవుతావు? ఆత్మల డాక్టర్. మైకిచ్చుకున్నాడంటే దంచేస్తాడంటే. ఆత్మ
ఆత్మల రక్షకుడు. ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం, సంచలనం. తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయము 4-5 వచనాలు. తిమోతి నా కుమారుడు ఎప్పుడు కన్నావు బావా అని అడుగుతారా? పచ్చగావురులో లోకం అంతా పచ్చగా అన్నట్టు పౌలు గారికి ఎప్పుడు పెళ్ళయిందండి, తిమోతిని ఎప్పుడు కన్నాడు? అపార్థం చేసుకోకు బిడ్డ. ఆత్మలో ఏం చేశాడు? తిమోతిని కన్నాడు. ఆత్మజ్ఞానం అది అంటారు దాన్ని. నీకు మొత్తం ఒకటే జ్ఞానం అర్థం అవుతలేదు అసలు. నీకు ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం ఉండాలి. నీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే. నా కుమారుడైన తిమోతి అంటే నువ్వు అపార్థం చేసుకోకు. నా కుమారుడైన ఇర్మియా అన్నాడంటే, మా బంధువు ఒక అతను, ఏంటి ఈయన ఇర్మియా అన్నాడంటే పిడి సుందరరావు గారు అంటే ఆత్మజ్ఞానం అది. అది లోకంలో ఉన్నవాడికి ఏమవ్వదు, అర్థం కాదు. అది ఆత్మకే కానీ శరీరానికి అర్థం కాదు. అలా బంధింపబడిపోయి ఉంది. ఏంటి నా కుమారుడా, నా కుమారుడా ఇర్మియా అన్న మాట ఎందులో ఉంది తెలుసా? అలా బంధింపబడి ఉంది. ఏం జ్ఞానం అండి! జ్ఞానం తెలిసినోడు ఎలా అయినా ఏం చేస్తాడు? జ్ఞానం, బుద్ధి, జ్ఞానములు ఎక్కడున్నాయి? బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఎక్కడున్నాయి? ఆయనలో ఉన్నాయి. అసలు జ్ఞానానికి మూలమే ఆయన. ఆయనే నీ దగ్గర ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? ఈయన ఎవరండి అంటే మా ఆయన అంట. మరి ఈయన ఎవరు? ఆత్మల రక్షకుడు, నీ ప్రియుడు, ప్రాణప్రియుడు. ఈ ప్రియుడు ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతాడు, కానీ ఈ ప్రియుడు ఎప్పుడు కూడా నిన్ను ఎలా చూసుకుంటాడు? అసలు ఎప్పుడు నువ్వు తిట్టుకున్నా నీతోనే తిరుగుతున్నాడని లోకువైపోయాడని ప్రభు అంటే, లోకువైపోయాడా? లోకుగా చూస్తున్నావా? ఏం చేసావని అడుగుతున్నావా ఆయన్ని? తన రక్తం ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు. నీ పాప, నా పాప బ్రతుకుని ఉతికి పవిత్రంగా చేశాడు. యేసు రక్తం వలన మనకేముంది? భద్రత, రక్షణ, పాప విమోచన. వచ్చేద్దామండి తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయము 4-5 వచనాలు. సత్యమును చెవినీయక, సత్యమును చెవినీయక. నేను చెప్పేది ఏంటంటే సత్యం. సత్యం ఇది నా బోధ కాదు. ఎవరి బోధ ఇది? ఆరోగ్యకరమైన దేవుని బోధ. మెడిసిన్ ఇది, మెడిసిన్. సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపులకు తిరుగు కాలము వచ్చును. వచ్చును అన్నాడు, వచ్చేసినప్పుడు వచ్చేసింది. వచ్చును అన్నాడు అప్పుడు, కానీ ఇప్పుడు ఏమైంది? వచ్చేసింది. వచ్చును, వచ్చేసింది. అయితే నీవు అన్ని విషయములలో ఎలా ఉండు? నువ్వు మితముగా ఉండు. ఎక్స్ట్రాలు చేయకు. కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు. మనం ఎలా ఉండాలంట? అన్ని విషయములు, కొన్ని విషయాల్లో కదా, అన్ని విషయాలు ఎలా ఉండాలి? మితముగా, కరెక్ట్గా ఉండాలి. అన్నీ తినాలి. అన్నీ ఎలా తినాలి? ఒక్కొక్కరు దొరికిందని మొత్తం తినేస్తూ ఉంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటారో తెలుసా? అమ్మ ఇంకా షుగర్ తినడానికే అవదా. ఎందుకు? ఇంక దొరికినప్పుడు అలా ఎక్కడ జిలాబీ పళ్ళు దొరికితే అప్పుడు మొత్తం తినేస్తే ఎక్కడ అవుతుంది? మితముగా ఒక మొక్క, ఒక 100, ఒక 50 కేజీలు, అర కేజీలు లాగేసావు అనుకో, ఇక నువ్వు తీపి తినటానికే వీలు లేదు. కట్ అయిపోయింది. ఉప్పు ఒక్కొక్కటి ఎంత వేసేసుకుంటాడు. ఎంత వేసుకోకూడదు, ఎంత వేసుకోవాలి? సమానంగా మితము అంటే ఏంటి? ఏదో టేస్ట్,
టేస్ట్గా ఉందని నువ్వు ఎంత వేసుకున్నావు అనుకో, ఏమంటే డాక్టర్ గారు బీపీ ఎక్కువగా ఉంది, నువ్వేం చేయకూడదు, ఉప్పు తినకూడదు. ఒక్కొక్కటి పచ్చడి ఏదైనా దొరికింది అనుకో, నిలవ పచ్చళ్ళు ఉప్పు ఎక్కువ ఉంటుంది, మొత్తం లాగేస్తారు అంతే, ఇంక తినటానికి. అందుకే అంటున్నాడు, అది శరీర జ్ఞానం, ఇది ఆత్మజ్ఞానం. తిమోతి, నీవు అన్ని విషయముల్లో ఎలా ఉండు అంటున్నాడు, మితముగా ఉండు, మితముగా ఉండు. నువ్వేం చేయమంటున్నాడు, శ్రమపడు, శ్రమపడు, శ్రమపడు. ఈ మాట గురించి శ్రమ పడుతున్నానండి నేను. డ్యూటీ ఎక్కేసి వస్తాను, మళ్ళీ సాయంత్రం డ్యూటీ దిగుతాను. ఏ డ్యూటీ ఎక్కుతాను, మళ్ళీ దేవుని డ్యూటీ ఎక్కుతాను. అది ఎవరి కోసం, నా కోసం, నాతో ఉన్నవారి కోసం, నా భార్య కోసం, ఇంకా నాకు నా వెనకాల ఉంటారు కదా గ్యాంగ్, వాళ్ళందరినీ సెట్ చేసుకోవాలంటే ఏం కావాలి, ఆ మూట కావాలి. ఆ మూట లేకపోతే అవుతుందా? చూడండి, ఎవరికైనా మూట లేదు అన్నారు అనుకో, ఎలా చూస్తారు తెలుసు మన అక్క. ముద్ర వేసేసింది, అదో సబ్జెక్టు. ధనమే దేవుడు. మనిషి చేసిన కాయంతో మనిషిని ఏం చేస్తుంది తెలుసా, నోటు ఇవ్వలేదనుకో ముఖం ఏం చేస్తాడు తెలుసా, కర్మ కొలిది దొరికాడు. రాజ్యం వెళ్తుంది. ఏంటి, కరెన్సీ నోటు. ఎవరు చేసిన నోటు ఇది, దేవుడు చేసిందా, మనిషి చేసిందా? మనిషి చేసింది. మనిషి చేసిన నోటు మనిషిని ఏం చేస్తుంది, అలా ఉండు, నుంచో, ఎక్కడ డబ్బు పెట్టి నువ్వు కదులు. నేను నా విలువ లేదా, లేదు నీది విలువ, నీకు విలువ లేదు. కొన్ని కోట్లెట్టినా దొరకని నీకేమి లేదంటుంది దెయ్యం, విలువ లేదంటుంది. నువ్వు చేసిన దానికి నీకు ఏమిచ్చింది, విలువ ఇచ్చింది. ఎవరిచ్చారు విలువ? మనమే దానికి వేసాం ఓటు. రాజ్యం వెళ్తుంది. ఏంటి, నోటు. ఇప్పుడు నోట్లు కావాలంటే ఏం చేయాలి, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు చదవండి. నీవన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడు. ఏం చేయాలి, డేరాలు కుట్టుకున్నాడా పౌలు గారు? కుట్టుకున్నాడు లేదా? 14 పత్రికలు రాసిన ఆయనే డేరాలు కుట్టుకున్నాడు. ఆలోచించండి, 14 పత్రికలు రాసిన పౌలు గారు డేరాలు కుట్టుకున్నారంటే చదువుతుంది మనం పని చేయాలో వద్దా? హల్లెలూయా, దేవుని స్తోత్రం అన్నమా. శ్రమ పడుము అంటే కష్టపడాలి, పని చేయాలి. అదే నేర్పుతున్నాడు తిమోతికి. శ్రమ పడుము. శ్రమ పడుతున్నాను, నేను జాబ్ చేస్తున్నాను, శుభ్రంగా మూటట్టుకెళ్ళిపోయి వేసేసి పడుకుంటారంటే కుదరదు. మళ్ళీ ఏం చేయమంటున్నాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నాను. నేను జాబ్ చేస్తున్నాను, నేను మూట ఇచ్చేస్తున్నాను దేవుడికి, కుదరదు. నీవు సువార్తికుని పని చెయ్యాలి. మూట ఇచ్చేస్తున్నాను, నేనేం చేయను అంటే కుదరదు. నిన్ను కాపాడుతున్నవాడు కునుకుడు కునుకుగా నిద్రపోతున్నాడు. నీకు ఆయుష్కాలం ఎత్తున్నాడు, సంవత్సరాన్ని మళ్ళీ గుద్దుకుండా దయాకిరీటంగా ఎత్తున్నాడు. నువ్వు నీ కోసం కష్టపడుతున్నావు, నీ భార్య కోసం కష్టపడుతున్నావు, నీ పిల్లల కోసం కష్టపడుతున్నావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం కష్టపడుతున్నావు. అది నీ పర్సనల్. పడు, చెయ్యి. జాబ్ చేస్తావో, ట్రైన్ నడుపుతావో, ఫ్లైట్ నడుపుతావో, నువ్వు ఏం చేస్తావో ఆయనకు అనవసరం. కొబ్బరికాయలు అమ్ముకుంటావో, ఏం అమ్ముకుంటావో ఆయనకు అనవసరం. కానీ నువ్వేం చేయాలి తెలుసా, సువార్త చేయాలి.
సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు. సువార్త పని చేయము. సువార్త పని బాధ్యతది. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయినేడలా నాకు శ్రమ. ఎక్కడ కాదు, ఎక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఉంది నీకు పనిష్మెంట్. ఇక్కడ నువ్వు వేసేసి పడుకుంటే అక్కడ ఉంటుంది అన్నమాట, వేడిగా. కనుక నువ్వు కష్టపడుతున్నావు నీకోసం, వేసేసి సుఖపడటానికి కాదు. తర్వాత ఏం చేయాలి? సువార్తికుని పని చేయము. నీ పరిచర్య అంటే నీకు నీవే. డాక్టర్ చదివిన తర్వాత ఓ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను కత్తులు కడుగుతానంటే ఏమంటాడు? ఒరే నీకు నేర్పింది దేనికి? కత్తులు కడుక్కుంటానికి కాదురా, కత్తులు కడిగే వాళ్ళు ఉన్నారు. నువ్వేం చేసావు? డిగ్రీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? కత్తులు పట్టుకుని ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి, కట్ చేసి పాడేయాలి. వేస్ట్ని కట్ చేసి పాడేసి టేస్ట్గా జీవితాన్ని దిద్దాలరా డాక్టర్ నువ్వు అంటాడు. ఒక డాక్టర్కి ఒక నీతి ఉంది, ఒక యాక్టర్కి ఒక నీతి ఉంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి నీతి తెలిసింది. మరి నీకు ఎంతకాలం ఉన్న చిన్న గొర్రెపిల్లవా? ఎవరు చెప్పారు గొర్రెపిల్లవని? మారవా? కన్న తండ్రి బాధను తీర్చవా? నువ్వు తీర్చకపోతే ఆయన ఏం చేయడు? రాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా ఏమవుద్ది? ప్రకటన జరగాలి. జైశాల్ పీడి సుందరరావు గారు మొత్తం అన్ని భాషల్లో ఈ రాజ్య సువార్త అందించాలని మంచి ప్లాన్ వేసాడు. అక్కడే కొట్టేసాడు, కుంభస్థలాన్ని కొట్టేసాడు. మనమెంత ఎక్కడ కొడితే రెంబ తిరిగి బొమ్మ కడద్దో అక్కడ కొట్టాడు వాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత తొందర నీకు అనుకున్నాను. దుష్టుడికి ఎంత పౌరం తెలుసా? చిన్నింటోడు కాదు, చిన్నంచన వేసుకున్నావా నీకు సుక్కలు చూపించేస్తాడంతే. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసం. నేను వెళ్ళిపోతాను పరలోకం అని గుండె మీద చేసి పడుకుంటానికి అసలు ఎవరికీ లేదు. తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా కపడదారు అంటున్నాడు దేవుడు. మరీ జాగ్రత్తగా ఏం చేయాలి? మనం చచ్చిపోయేదాకా, యేసు వచ్చేంత వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా లేకపోతే ఏ రకంగా అయినా దుష్టుడు వచ్చి మనల్ని ఏం చేస్తాడు? చదవండి మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఎంతోమంది చల్లారిపోతున్నారు, ఎంతోమంది లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇది బిజినెస్గా అనుకుంటున్నాను. నో, ఇది బిజినెస్ అని నువ్వు అనుకుంటే నీ పిచ్చ, నీ వెర్రి. ఇది భక్తి. ఈ జీవిత విషయంలో రాబోయే జీవిత విషయంలో ఇది అన్ని రకాలుగా ఎలాంటిది తెలిసేది? ప్రయోజనకరమైనది. అక్రమం విస్తరించిందని నువ్వేమవ్వకూడదు. చల్లారితే అయిపోయిందా మన బత్తి? ఉంటుందా? రేపు 2వ భాగం ఆలోచించేద్దాం. ప్రేమించిన తండ్రి, నీ పిల్లలు బస్సుకి వెళుతుండగా తోడుగా ఉండండి. కూడి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించండి. ఈ మీటింగుల కొరకు ఎంతమంది కష్టపడ్డారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి. లైవ్లో అనేకులు ఈ 2 ప్రసంగాలు చూసి వాళ్ళ జీవితాలు మార్చుకున్నట్లుగా నీ ఆత్మకార్యం, దైవకార్యం చేయండి. సర్వలోక మోక్ష ప్రదాత అయిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.